వరల్డ్ లో నెంబర్ 1 T20 బ్యాటర్ ఎందుకని చెప్పేసి అభిషేక్ శర్మ మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనకే వచ్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి గ్లింప్సెస్ ఆఫ్ ఫామ్ కూడా చూసాం. హార్దిక్ పాండ్యా వన్స్ అగైన్ కన్సిస్టెంట్ అండ్ పవర్ఫుల్ హిట్టింగ్. మెయిన్ పర్ఫార్మెన్స్ వచ్చింది రింకు సింగ్ నుంచి. చాలా రోజులతో ప్లేయింగ్ లెవెన్లో ఆడుతున్నాడు, బ్రిలియంట్ ఫినిష్ చేశాడు. తన గురించి కూడా మాట్లాడాలి. అండ్ ఇన్ రిప్లై న్యూజిలాండ్ బ్యాటర్ స్ట్రగ్లర్, ఎప్పుడు మ్యాచ్లో అనపడలే ఎక్సెప్ట్ గ్లెన్ ఫిలిప్స్ నుంచి సూపర్ నాక్. ఇండియన్ బౌలర్స్ అందరు కాంట్రిబ్యూట్ చేశారు. ఫస్ట్ T20 కన్విన్సింగ్ గా 48 రన్స్తో గెలిచారు. చాలా విషయాలు అయినాయి ఫస్ట్ T20లో, అన్ని మాట్లాడుకుందాం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ డూయింగ్ వెల్. అభిషేక్ శర్మ మరొక్కసారి దుమ్ము లేపేశాడు. తన బ్యాటింగ్ గురించి మాట్లాడాల్సిందే. అండ్ ఆల్సో ఫస్ట్ T20లో చాలా విషయాలు జరిగినాయి, డిస్కస్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దిస్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మొత్తానికి ఫస్ట్ T20లో ఇండియా టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 248 కొట్టారు. ఇన్ రిప్లై న్యూజిలాండ్ 190. ఇండియా ఈ మ్యాచ్ 48 రన్స్తో మ్యాచ్ గెలిచారు. కానీ అందరి మైండ్లో ఒక థాట్ మాత్రం వచ్చి ఉంటుంది, అభిషేక్ శర్మ ఇలాంటి దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఈ ఫస్ట్ T20 ఇండియా గెలిచేదా న్యూజిలాండ్తో అని ఐఎమ్ ష్యూర్ అందరి మనసులో వచ్చి ఉంటుంది ఈ థాట్. ఎనీవేస్, అభిషేక్ శర్మ నా గురించి మాట్లాడతాం ఇన్ డీటెయిల్. కానీ బిఫోర్ దట్ ఈ మ్యాచ్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు జరిగినాయి. దాని తర్వాత విల్ డిస్కస్ అబౌట్ అభిషేక్ శర్మ బ్యాటింగ్. లెట్స్ స్టార్ట్ అప్ ఇండియా ప్లేయింగ్ 11. మనం మ్యాచ్ ప్రివ్యూలో డిస్కస్ చేస్తాం ప్లేయింగ్ 11, ఎగ్జాక్ట్లీ అదే ఆడిపించారు ఇండియా. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ రింకు సింగ్ ప్లేయింగ్. అందుకని నేను రింకు సింగ్తోనే స్టార్ట్ చేద్దాం ఈ వీడియో. రింకు సింగ్ లాస్ట్ సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఈ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ 15 మెంబర్స్ స్క్వాడ్. ఇప్పుడు స్క్వాడ్లో, వరల్డ్ కప్ స్క్వాడ్లో, ఇంకా T20 సిరీస్ అగే న్యూజిలాండ్ స్క్వాడ్లో ఎందుకు తీసుకున్న రింకు సింగ్ని? బికాస్ గిల్ లేడు స్క్వాడ్లో, హీ వాజ్ డ్రాప్డ్. తర్వాత జితేష్ శర్మని డ్రాప్ చేయాల్సి వచ్చింది. అండ్ ఫైనలీ వాషింగ్టన్ సుందర్ కూడా హీ గాట్ ఇంజూర్డ్. అందుకని డైరెక్ట్లీ ప్లేయింగ్ 11లో ఆడాడు రింకు. చూడండి, ఎప్పుడు ఆల్రౌండర్స్ అని చెప్పేసి ఆడిపించారు. కానీ ఒక ప్రొఫెషనల్ ఫినిషర్ బ్యాటర్ కింద ఆడితే ఎట్లుంటుందో ఈ మ్యాచ్ తెలిసింది. రింకు సింగ్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ. IPL 5 సిక్స్లు కొట్టి మ్యాచ్ గెలిపించారు, అందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక మీకు స్టార్ట్ వేస్తున్న స్క్రీన్ మీద చూడండి, లాస్ట్ ఓవర్ అంటే 20th ఓవర్లో హైయెస్ట్ సిక్సెస్ ఇండియాకి ఎవరు ఉన్నాయంటే దాంట్లో టాప్ 3 బ్యాటర్స్లో వస్తాడు. అండ్ హీఈస్ ఈక్వల్ టు MS ధోని. 12 సిక్స్లు ధోని ఇంకా రింకు సింగ్ కొట్టింది. ఇంకా రింకు చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు. హార్దిక్ పాండ్యా ఎక్కువ మ్యాచ్లు ఆడాడు, ఎక్కువ సిక్స్లు ఉన్నాయి. బట్ లుక్ ఎట్ హిస్ కేపబిలిటీ. అంటే ఆ స్టాండర్డ్ మ్యాచ్ చేస్తున్నాడు. ఈజ్ అ వెరీ అండర్ రేటెడ్ ప్లేయర్, బ్రిలియంట్ ఫీల్డర్ కూడా. అండ్ మ్యాచ్లు ఎట్లా ఫినిష్ చేయాలో తెలుసు. ఎప్పుడన్నా హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్లో ఎప్పుడైనా బ్యాటర్ ఫ్లాప్ అయ్యి ఇండియా పెద్ద టోటల్ చేజ్ చేస్తుంటే ఇలాంటి బ్యాటర్స్ కావాలి. ప్రెషర్ హ్యాండిల్ చేసి గేమ్ని డీప్గా తీసుకెళ్ళి సిక్స్లు కొట్టి మ్యాచ్లు ఫినిష్ చేస్తారు. అంటే ప్రాపర్ బ్యాటర్ ఉండాలి ఇక్కడ. ఏదో ఆల్రౌండర్లు పని చేస్తా అంటే కుదరదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ ప్లేయింగ్ 11లో వస్తామే కాదు, రింకు సింగ్ డైరెక్ట్గా పర్ఫార్మెన్స్ కూడా చేశాడు. సో దట్స్ వై వాంటెడ్ టు స్టార్ట్ విత్ దిస్ రింకు సింగ్. సూపర్ నాక్. 20 బాల్స్లో 44 కొట్టాడు, 3 సిక్స్లు దాంట్లో. అండ్ ఇట్లయితే ఫినిష్ చేశాడు కదా మంచిగా. లాస్ట్లో వైడ్ యార్కర్స్ వేసిన, స్లోర్ వన్స్ వేసిన, హీ వాజ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్. అది నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నాడు ప్లేయింగ్ 11లో. కానీ ఎట్లయితే కాన్ఫిడెన్స్ చూపించి బ్యాటింగ్ చేశాడో, ఇప్పుడు ఇంకా ప్లేయింగ్ 11లో రింకు సింగ్ని డ్రాప్ చేయకుండా ముందు ట్రస్ట్ చూపించాలంట. మీకెట్టా నచ్చింది రింకు సింగ్ బ్యాటింగ్ కింద కమెంట్ చేయండి. నౌ కమింగ్ టు నెక్స్ట్ బ్యాటర్, ఇండియన్ క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కొట్టింది మరీ ఎక్కువ లేదు, 32 రన్స్ ఆఫ్ 22 బాల్స్. కానీ మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. రాగానే జేకబ్ డఫీకి ఫస్ట్ బాల్ బౌండరీ, దాంతో నెక్స్ట్ ఎట్లయితే సెట్ అయ్యాడు ఫాస్ట్ బౌలర్కి ఆ సూప్లా షాట్ ఆడాడు మంచిగా. అక్కడ పోయినాయి బౌండరీలు, సిక్స్లు. బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. అంటే చాలా మంచి కాన్ఫిడెన్స్తో అనిపించాడు. ఇంతకుముందు 1-2 కొట్టేసి అవుట్ అయిపోయాడు. కానీ ఇవాళ 99 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు అభిషేక్ శర్మతో. అదే మ్యాచ్ డిఫైనింగ్ పార్ట్నర్షిప్ ఉండింది, కంట్రోల్లో అనిపించాడు. ఫైనలీ సూర్యకుమార్ యాదవ్ బ్రేక్ ఏదైతే వచ్చిందో ఐ థింక్ మంచి ప్రిపేర్ అయినట్టున్నాడు. అండ్ హీ వాజ్ లుకింగ్ వెరీ నైస్. దిస్ ఈజ్ వన్ మోర్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఫ్రమ్ ఇండియా. ఏంటంటే ఎందుకు ఒకటే బ్యాటర్ కదా ఫామ్లో లేనిది, అభిషేక్ శర్మ కూడా ఇన్ఫ్యాక్ట్ సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ఫామ్లో వచ్చినట్టు అనిపించింది. నౌ కమింగ్ టు నెక్స్ట్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా. రాగానే ఫస్ట్ బాల్ శాంట్నర్ని కొట్టాడు, కాన్ఫిడెన్స్ కనిపించింది. 25 రన్స్ స్కోర్ చేశాడు, అబోవ్ 150 స్ట్రైక్ రేట్. బ్యాలెన్స్ తీసుకొని వస్తాడు హార్దిక్ పాండ్యా. చిన్న క్యామియో అయినా ఆరోగెన్స్తో ఎట్లయితే బ్యాటింగ్ చేసి బౌండరీలు సిక్స్లు కొట్టాడో మొమెంటమ్ అనేది మొత్తం ఇండియా వైపు షిఫ్ట్ అయిందనమాట. అగైన్ వెరీ గుడ్ బ్యాటింగ్ అగైన్. మనం ఆల్రెడీ మాట్లాడేసుకుందాం. దాని తర్వాత వచ్చి రింకు సింగ్ ఏం చేశాడో. అందరు బ్యాటర్స్ పర్ఫామ్ చేయరు, మధ్యలో అటు ఇటు అవుతుంది. డూబే ఎస్, దాని తర్వాత అక్షర్ పటేల్ ఎక్కువ రన్స్ కొట్టలే. బట్ అగైన్ బ్యాటింగ్ యూనిట్ 238 కొడతాం. అది కూడా ఇలాంటి పిచ్. మనం అనుకున్నాం పిచ్ చాలా స్లో ఉంటుందని చెప్పేసి, కానీ అట్లా లేదు. ఎందుకు తెలుసా? బికాజ్ రిలే చేశారు 2024లో.
సో కంప్లీట్లీ స్క్వేర్ రిలే చేసిన తర్వాత ఈ సాయిల్ చాలా బెటర్ ఉంది, మంచిగా ఆడింది, బ్యాటర్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇన్ఫాక్ట్ సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి ఇంకా ఈజీ అండి, డ్యూ వచ్చింది గ్రౌండ్లో ఇన్ఫాక్ట్. ఓకే, ఎనీవేస్ నౌ టాకింగ్ అబౌట్ న్యూజిలాండ్ బ్యాటింగ్, దే వర్ నెవర్ ఇన్ ద గేమ్. ఎందుకంటే ఇండియన్ బౌలర్స్ సాలిడ్ వేశారు. హర్షదీప్ సింగ్ ఇంకా హార్దిక్ పాండ్యా ఫస్ట్ 2 ఓవర్స్లో 2 వికెట్స్ న్యూజిలాండ్ తీయంగానే అక్కడే ఖతం. అంతా మ్యాచ్ అంతా చూడండి 16 రన్స్ పర్ ఓవర్ కంటే ఎక్కువ కొట్టాలి న్యూజిలాండ్. గ్లెన్ ఫిలిప్స్ సూపర్ బ్యాటింగ్ చేశారు, అవుట్ స్టాండింగ్, 70+ రన్స్ కొట్టాడు బ్రిలియంట్ స్ట్రైక్ రేట్తో. ఏందా సిక్స్లు ఇట్లా కొడుతుంటే 105, 107 మీటర్ సిక్స్లు పోతున్నాయి. కానీ చూసుకుంటే ఫైనలీ దిస్ మ్యాచ్ కంప్లీట్లీ బిలాంగ్ టు ఇండియా. ఎందుకంటే 17 రన్స్ పర్ ఓవర్, అందుకే 238 రన్స్ చేస్ చేయాలి, అది కూడా ఇలాంటి బౌలింగ్ అటాక్తో చాలా కష్టం. మధ్యలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నాడు, శివన్ డుబే లాస్ట్లో ఒక 2 వికెట్లు తీసుకున్నాడు, ఎవ్రీ వన్ చిప్డ్ ఇన్. అక్షర్ పటేల్ కొంచెం గ్లెన్ ఫిలిప్స్ వికెట్ తప్పిస్తే కొంచెం అంత మంచిగా కనపడలే కంఫర్ట్, ఈవెన్ బ్యాటింగ్లో కూడా ఐ థింక్ కొంచెం రస్టీ అనిపించాడు తను. ఐ థింక్ వన్ ఆస్పెక్ట్ ఇండియా కెన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ గోయింగ్ ఫార్వర్డ్ సిరీస్లో. చేతికి దెబ్బతల్లి మధ్యలో కూడా వెళ్ళిపోయాడు బౌలింగ్ వెళ్ళతని. ఐ హోప్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇంజురీ. మొత్తానికి ఇది జరిగింది మ్యాచ్లో, ఇండియా 48 రన్స్తో గెలిచారు. సో కానీ ఇప్పుడు ద మెయిన్ పాయింట్, ఈ మ్యాచ్ గెలుస్తానికి కారణము ద స్క్వాష్ బక్లింగ్ ఓపెనర్, T20 ర్యాంకింగ్లో నెంబర్ 1 అభిషేక్ శర్మ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వాట్ వెంట్ రైట్ ఫర్ హిమ్, అసలు ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఉండింది. అభిషేక్ శర్మ మరొకసారి దుమ్ము లేపేశాడు. ఈసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. 35 బాల్స్లో 84 రన్స్, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 8 సిక్స్లు కొట్టాడు. న్యూజిలాండ్తో రికార్డ్ ఇది. ఇంతవరకు ఏ ఇండియన్ బ్యాటర్ T20 ఫార్మాట్లో న్యూజిలాండ్తో ఒక్కటే మ్యాచ్లో 8 సిక్స్లు కొట్టలేదు. ఈ రికార్డు బ్రేక్ అయిపోయింది. ఈజ్ ద ఫాస్టెస్ట్ 5000 రన్స్ T20 క్రికెట్లో, అందరికంటే తక్కువ బాల్స్లో కొట్టాడనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా T20 ఐస్లో ఇంటర్నేషనల్స్లో తినకి 9 50లు ఉన్నాయి. దాంట్లో 8 50లు 25 బాల్స్ కంటే తక్కువ బాల్స్లో కొట్టాడు, అంటే 200+ స్ట్రైక్ రేట్తో. ఇది నార్మల్ బ్యాటింగ్ కాదు, రెచ్చిపోతున్నాడు. ఆ 6 హిట్టింగ్ కేపబిలిటీ కూడా నెక్స్ట్ లెవెల్. అయితే ఈ మ్యాచ్ గురించి డిస్క్రైబ్ చేయాలంటే ఇండియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ వచ్చిందా, పెద్ద గ్రౌండ్ ఇది, చాలా పెద్ద గ్రౌండ్. ఈ పెద్ద గ్రౌండ్లో న్యూజిలాండ్ దగ్గర జేకబ్ డఫీ, దాని తర్వాత జేమిసన్, శాంట్నరు, క్వాలిటీ బౌలర్స్ కూడా చాలా థాట్ఫుల్ బౌలర్స్. అయితే శాంట్నర్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ క్యాప్టెన్. మీరు గమనించుంటే మ్యాచ్లో ముందే ఈసారి మంచిగా ప్లాన్ చేసి డీప్ పాయింట్, డీప్ స్క్వేర్ లెగ్ పెట్టారు. జనరలీ థర్డ్ మ్యాన్ పెడతారు షార్ట్ ఫైన్ లెగ్ పెట్టి. కానీ న్యూజిలాండ్ ఏం చేశారు, అభిషేక్ శర్మ స్కోరింగ్ ఏరియాస్ చూసి, ఎందుకంటే ఎక్కువ స్లైస్ చేసి పాయింట్ వైపు, థర్డ్ మ్యాన్ వైపు, వెనకాల వైపు పుల్ కొడుతూ ఉంటాడు. మీరు నోటీస్ చేస్తే ఇంతకుముందు వ్యాగన్ వీల్ అభిషేక్ శర్మది. ఈసారి ఏం చేశారంటే ముందే ఆ కవర్ చేసేసారు ఆ షాట్స్ ఆడకుండా. అభిషేక్ శర్మ ఈ ప్లాన్కి రెడీ ఉన్నాడు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అభిషేక్ శర్మ వ్యాగన్ వీల్ ఈ మ్యాచ్ కొట్టింది వేస్తున్నా చూడండి. తను మొత్తం రన్స్ వెనకాల కొట్టింది ఓన్లీ 7 రన్సే, బిహైండ్ స్క్వేర్ 2 కలిపి. మిగతా రన్స్ అన్ని స్ట్రైట్ కొట్టాడు. అంటే ఈ వాజ్ రెడీ. పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో హర్ష భోగ్లేతో చెప్పాడు, ప్రతి అపోనెంట్స్ నన్ను ఏం చేస్తున్నా ఆలోచిస్తున్నా, దాని ప్రకారం నేను ప్రాక్టీస్ చేస్తా. ఎక్కువ షాట్స్ లేకపోతే ఉన్న ప్రాక్టీస్ మాత్రం ఫుల్ రేంజ్ హిట్టింగ్ దగ్గర నుంచి కొన్ని పర్టికులర్ షాట్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తా అకార్డింగ్ టు ద అపోనెంట్, వాళ్ళు ఏం చేయబోతున్నారు నాకు అని చెప్పేసి అది చేసి చూపించాడు. ఇవాళ ఎట్లా కొట్టాడు సిక్స్లు, మిడ్ వికెట్ పై నుంచి ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్, అంటే వెనకాల కొట్టకుండా మెయిన్ కవర్స్ పై నుంచి కొట్టాడు, లాంగ్ ఆఫ్ పై నుంచి, లాంగ్ ఆన్ పై నుంచి. ఏంటి 8 సిక్స్లా ఈ పెద్ద గ్రౌండ్లో, అది కూడా క్వాలిటీ బౌలింగ్, నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్. T20లో నెంబర్ 1 బ్యాటర్ ఎందుకని మళ్ళా ప్రూవ్ చేసుకుంటున్నాం. దిస్ ఇస్ స్పెషల్ ఎబిలిటీ. అభిషేక్ శర్మ ఇలాంటి ఫామ్లో ఉంటాం. రాబోతున్న T20 వరల్డ్ కప్లో ఇండియాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ ఇట్లానే కంటిన్యూ చేయాలి. ప్రతి బాల్ కూడా కొట్టట్లే, సెన్సిబుల్ బ్యాటింగ్. మీరు మధ్యలో చూడండి డాట్ బాల్ పర్సంటేజ్ కూడా అభిషేక్ శర్మ చాలా తక్కువ ఉంటుంది. బాల్ లేనప్పుడు టచ్ చేసి సింగిల్ తీసిస్తాడు. డిఫెన్స్ ఆడాడు, చాలా లెస్ డాట్ బాల్, దొరికిన బాల్ 6. ఇంకోటి చెప్పాడు పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో, నేను పవర్ హిట్టర్ కాదు టైమింగ్తో కొడతా 6లు అని చెప్పేసి. చూడండి తన గేమ్ తను చాలా మంచిగా అర్థం చేసుకుంటాడు. జస్ట్ లైక్ యువరాజ్ సింగ్, తిని కూడా టైమర్ ఆఫ్ ద బాల్ అనమాట. బ్రిలియంట్ బ్యాటింగ్, మ్యాచ్ గెలిపించేసాడు. నిజంగానే చూడండి అభిషేక్ శర్మ నాకు కొట్టకపోతే బహుశా మ్యాచ్ చాలా క్లోజ్ అయ్యేది. అభిషేక్ శర్మ ఆడితే వార్ వన్ సైడే. వన్స్ అగైన్ సూపర్ బ్యాటింగ్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మీరు చెప్పండి అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఎట్లా నచ్చిందో కింద కమెంట్ చేయండి. బెస్ట్ షాట్ ఏమనిపించింది అది కూడా కమెంట్ చేయండి. హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఎస్పెషలీ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్, ఐఎమ్ షూర్ మీరు చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ చూసి. ఎనీవేస్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.